పిలిచిన తర్వాత దేవుడిని వినడం, దేవుడిని వినవచ్చేమో కానీ దేవుడి మాట నేను వినడం. దేవుడిని ప్రేమిస్తే కనుక, దేవుడి కానీ నేను నిజంగా ప్రేమిస్తే కనుక తప్పగా ఎరగాలని దేవుడు వస్తాడు. నేను ఎలాగోలాగా నీకు బుద్ధి చెప్తాడు, ఇంత వాక్యం వాళ్ళు గద్దేస్తారు, వింటే సరే సరే, లేకపోతే ఇంకా నేను కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు కూడా పోతే బలమంగా ఎలాగైతే నీకు బుద్ధి చెప్పాలో అలా చెప్పి తప్పగా ఆయన దేవుడి మధ్యలో తీసుకొస్తాడు. హల్లెలూయా. తప్పగా ఆయన దేవుడు నీలో నడిపిస్తాడు. సాయంత్రం ఈరోజు ఎవరైనా సరే దేవుడు మాట్లాడినప్పుడు దేవుడికి విధేయత లేకుండా ఉంటారా? దేవుడికి విధేయత కలిగి లేకుండా ఉంటారా? మీరు అనుకోవచ్చు నా బలవంత కాదని, మీరు అనుకోవచ్చు నేనేం చేయదు దేవుడు. దేవుడు ఏ పని చేసినా దేవుడు చూస్తాడు. ఇలా స్టేజ్ నేను చెప్పట్లేదు, సాపడేసిన దేవుడు చూస్తాడు, చూసినా దేవుడు చూస్తాడు. బయట తినేసిన తర్వాత మీరు గ్లాసులో ఇస్తాడు ఆ ప్లేట్ తీసిన దేవుడు చూస్తాడు, కడిగిన దేవుడు చూస్తాడు. ఇక్కడ వాక్యం చెప్పేవాడికి ఎంత ప్రతిఫలమో అక్కడ శ్రద్ధ ఇవ్వడం కూడా అంతకంటే ఎక్కువ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అది ఏ ప్రతిఫలం అంటే పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడు. ఇక్కడ వాక్యం చెప్పడానికి పరలోక రాజ్యమే, అక్కడ శ్రద్ధ ఇవ్వడం పరలోక రాజ్యమే. ఇక్కడ విన్నవారికి అది శాపేశ్వరికి అది వ్యత్యాసం దేవుళ్ళు లేనే లేదు. లేకపోతే వ్యత్యాసం ఈ లోకంలో ఉంటారు. వీళ్ళు గొప్పవాడు, వీళ్ళు ఉన్నవాడు, ఆగ్రవాడు, వీళ్ళు లేనట్టు వారు, ఇవన్నీ కూడా లోకం ఉంటాయి. కానీ దేవుడి దగ్గర అందరూ కూడా సమానమే. దేవుడు చూసేది ఈ శ్వాసమే. హల్లెలూయా. ఈ శ్వాసమే దేవుడు చూస్తాడు. ఇవే పరిస్థితులు ఇవి అంత నమ్మకంగా దేవుడి దగ్గరికి వస్తాం. ఎటువంటి హృదయం కలిగి వస్తున్నావు, ఆ ఎటువంటి హృదయం కలిగి దేవుడి దగ్గరికి వస్తావు, ఆ హృదయం ప్రకారం మీకు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఏ మనసుతో వచ్చావు దేవుడి దగ్గరికి, ఈ ఆలోచన దేవుడి దగ్గరికి వచ్చావు, ఏ యొక్క తలంపుతో మీరు వచ్చారు, ఈ యొక్క మీకు ఏమి కావాలని వచ్చారు, అవన్నీ కూడా చేయగల సామర్థ్యం గల దేవుడు. కానీ వచ్చిన తర్వాత నమ్మకం కలిగి నిజాయితీగా దేవుణ్ణి ఆరాధిస్తూ నువ్వు తప్ప నాకు ఎవరు కూడా ఈ కార్యం చేయలేని దేవుని నమ్ముచున్నావా, తప్పగా నీ నమ్మకం ప్రకారం దేవుడిని జరిగించగా, తప్పగా నీ నమ్మకం ప్రకారం ఈ కార్యం దేవుడు జరిగించగా. ఈరోజు మీరు ఎవరైనా కూడా దేవుడి మీతో మాట్లాడచ్చు. దేవుని విడిచి వెళ్ళిపోతారు. యోన దేవుని విడిచి దర్శించుకోవాలనుకున్నాడు. అతనితో పాటు వాతావరణం నష్టపరిచాడు, శబ్దం వేయబడ్డాడు. వాడక ఆయన శాపపడు 3 దినాలున్నాడు. ఎందుకు ఆ దుస్థితి పట్టింది? దేవుని మాట వినకూడదు. ఈ రోజు మనకి ఎందుకు ఈ దుస్థితి పడుతుంది? ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు మంచం పైకి లేకలేని పరిస్థితి అంటే దేవుడి మాట వినలేకపోతున్నాం. అని వాళ్ళు ప్రేమిస్తున్నారు. బుద్ధి చెప్పి ఏదో రీతిగా మనం వాడుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయతో ప్రేక్షకులమా, మీకు అందరికీ చెప్తున్న మాట ఏంటంటే ఆయన మాటకు లోబడండి. ఆయనకి మాటకు లోబడండి. దేవుడు మీకు అందరికీ గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు మీ ద్వారా నేనే పట్టణాన్ని అలాగైతే యోన ద్వారా మారు మనసు కలిగించాడు, నీ ద్వారా కొంతమందిని మారు మనసు కలిగించిన దేవుడు ఇష్టపడతాడు. దేవుడు చెప్పిన పని చేస్తే కనుక దేవుడికి మహిమ కలుగుతుంది, నీకు ఆశ్రయం కలుగుతుంది. ఇవి ఎవరైనప్పటికీ కూడా ఈరోజు దేవుడితోటి మాట్లాడుతున్నాడు. దేవుడితోటి మాట్లాడుతున్నాడు. మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నినివే పట్టణాలను దేవుడు కాపాడలేదా? ఒక శావుడు యోన ద్వారా నినివే పట్టణ ప్రజలంతా కాపాడలేదా? ఈ రోజు కూడా నీ ద్వారా నువ్వు కూడా మాట్లాడలేదు, మనం కూడా మాట్లాడకుండా దేవుడు విడిచిపెట్టాం. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చెప్పడం ద్వారా ఎంతమంది బాధ మనసు కలగాలి, ఎంతమంది బాధ మనసు. ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ రీతిగా మీరు జీవిస్తారా? మీరు ఎలా జీవిస్తానికి ఇష్టపడతారు? మీరు పరిశుద్ధి చేసుకోవాలి. మీరు చేసే కార్యాలు ఏంటంటే ఏదో గొప్ప వాక్యం చెప్పాలి కాదు. మీ ఇంటి దగ్గర మీరు ప్రవర్తన చూసి చాలా మంది మిమ్మల్ని